బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు దక్కిన విధంగానే జరిగిన కేటాయింపులు మినహాయిస్తే ప్రత్యేకంగా రాష్ట్రానికంటూ కేటాయించినవి ఏమీ లేవనే చెప్పాలి. ప్రధానంగా విభజన హామీల పరిష్కారం, నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయింపులు, ఇలా ఏ రంగం తీసుకున్నా ఒరిగింది శూన్యమేనన్న వాదన వినిపిస్తోంది. నిర్మలమ్మ పద్దుపై బీజేపీ మినహా తెలంగాణలోని ఇతర రాజకీయ పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. తెలుగింటి కోడలైన నిర్మలమ్మ మాత్రం తెలంగాణ రాష్ట్రంపై ఏమాత్రం ప్రేమ చూపలేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్న ఆయన ఈ విషయంలో కేంద్రం విపక్ష చూపిస్తుందన్నారు. రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయాలని చూస్తుందన్నారు మహేష్ గౌడ్. ప్రధానంగా రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా సహా అనేక హామీలు పెండింగ్ లో ఉన్న కేటాయింపులు మాత్రం లేవన్నారు మహేష్ కుమార్ గౌడ్. జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేవని కేంద్ర బడ్జెట్తో మరోసారి రుజువైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ తరపున చెరో 8 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు కేటీఆర్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదోయ్, 28 రాష్ట్రాలు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. దేశానికి 5.51% జీడీపీ ఇస్తున్న తెలంగాణకు ప్రస్తుత బడ్జెట్లో మొండి చేయి చూపాన్ని విమర్శించారు. బడే భాయ్ అని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి మెచ్చుకుంటున్నారని, అయినా సరే బడే భాయ్ మాత్రం చోటే భాయ్ని పట్టించుకోవడం లేదని సెటైర్ వేశారు హరీష్ రావు. గారు బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు, కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నది. ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రసంగాన్ని ప్రారంభించారు. మరి వారు ఇంకో విషయం మర్చిపోయారు. దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు, దేశం అంటే 28 రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది. పోయిన సంవత్సరం 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లులు కురిపించారు. అమరావతికి ఇచ్చారు, పోలవరంకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని అంటలేని సంతోషం ఇవ్వండి, మా తెలుగు రాష్ట్రమే. కానీ మా తెలంగాణను ఎందుకు మర్చిపోయారు? ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. బీహార్కు వరాల మీద వరాలు ఇచ్చారు బడ్జెట్ల. ఆ బడ్జెట్ దేశ బడ్జెట్ లెక్క లేదు, బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది. తెలంగాణకు మళ్ళా మొండి చెయ్యే. 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. కానీ 8+8 16 కాదు, గుండు సున్నా. ఏమి రాలే తెలంగాణకు. పోయినసారి ఏమి రాలే. ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపింది. ఇది నిజంగా బాధ కలుగుతా ఉంది. బడే బాయ్ అంటాడు, మరి బెచ్చుకుంటుండు. కానీ ఆ బడే బాయ్ మాత్రం ఈ చోటే బాయ్కి ఏమి ఇత్తలేనట్టున్నాడు. మరి ఇలా బంధం ఏందో ఈ రాష్ట్రానికి మాత్రం ఏం జరుగుతున్నట్లయితే కనబడతలేదు. నిర్మలా సీతారామన్ గారు. ఇక బీజేపీ నేతలు మాత్రం కేంద్ర బడ్జెట్పై సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం అమలు చేసే అన్ని పథకాల్లో తెలంగాణ భాగస్వామిగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైందన్నారు. నిర్మలమ్మ తన పద్దులో పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. ఆదాయపు పన్ను విషయంలో 12 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా మోదీ సర్కార్ గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు కిషన్ రెడ్డి. చూస్తా ఉన్నాము ఇది తెలంగాణకి ఏమిచ్చారని. ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 95% తెలంగాణ కూడా అన్ని పథకాలలో శివభాగంగా ఉంటుంది. ఉదాహరణకు ఎంఎస్ఎంఈ చెప్పినట్టు తెలంగాణలో వచ్చే 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలకు తెలంగాణలో కూడా మరి లబ్ధి చేకూరబోతా ఉంది. 10 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు తెలంగాణలో ఉన్నాయి. వాటికి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా 27 రంగాలలో స్టార్టప్ కంపెనీలు ఈరోజు దేశంలో ఉన్నాయి. మరి దానికోసం ఈరోజు 10,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల తెలంగాణలో ఉన్నటువంటి
స్టార్టప్ కంపెనీలకు కూడా లబ్ధి చేకూరుతుంది. అదే కాకుండా ఈరోజు డెవల్యూషన్ కింద తెలంగాణ కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన మేరకు కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం రైతులంతా దరఖాస్తు చేసుకోవాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా రైతులకు 5 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఇక కేంద్ర బడ్జెట్పై విపక్షాలు అనవసర విమర్శలు మాని సహకరించాలని సూచించారు రాష్ట్ర బీజేపీ ఎంపీలు. బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట, వెసులుబాటు. ముఖ్యంగా ఆదాయ పన్ను 12 లక్షల వరకు పూర్తి మినహాయింపు. గతంలో 7.5 లక్షలు ఉన్నదాన్ని ఏకంగా 12 లక్షలకు పెంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు పెద్ద ఊరట కల్పించారు. అంతేకాకుండా యువతకు, నిరుద్యోగ యువతకు పెట్టుబడులు పెట్టి స్టార్టప్స్ ప్రారంభించడానికి, ఎంఎస్ఎంఈలు కూడా ప్రోత్సహించడానికి కూడా ఈ బడ్జెట్ దోహదపడుతూ ఉన్నది. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ ఎస్టీలు 5 లక్షల మందికి 2 కోట్ల రూపాయల పెట్టుబడితో వారికి ఇవాళ మరి పెద్ద ఎత్తున మహిళా సాధికారిత పేరు మీద ఈ యొక్క మరి బడ్జెట్లో వారికి కల్పించి వాళ్ళకి గుర్తించడం జరిగింది. ఐఐటి నాణ్యమైన విద్య కల్పించి మరి అలాంటి జెమ్స్ తయారు చేయడానికి 65,000 సంఖ్య ఉన్నటువంటి ఐఐటి విద్యార్థుల సంఖ్యను 135,000 పెంచి ఆ రకంగా ఇవాళ మోదీ గారు కంటున్న కళలు వికసిత భారత్ సాకారం కావాలంటే ఇవాళ చదువుకున్నటువంటి ప్రతి యువత కూడా ఆ రకంగా మరి 10 మందికి ఉపాధి కల్పించేటువంటి సంస్థలు నెలకొల్పాలి. ఉద్యోగాల కోసం నింపడే యువత కాకూడదనే వారి ఆశ నెరవేరుతోంది. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, అదేవిధంగా ఉద్యోగులు, చిరుద్యోగులు అందరి తరఫున నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారికి, మోదీ గారికి. ఈరోజు బడ్జెట్లో చాలా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ, ఒక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇవాళ పెద్ద ఒక రిలీఫ్ ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళకు మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పాటు ఫిషరీస్కి అంటే చేపలు పెంచుకున్నటువంటి వారికి కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్తి, కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ బడ్జెట్లో బ్రహ్మాండంగా అందరూ ఏదైతే ఎదురు చూస్తారో ఇంతకాలంగా ఈ బడ్జెట్లో ఏదైనా ప్రత్యేకత ఉంటుందా అని మధ్యతరగతి కుటుంబాల వారు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు ఏదైతే ఆశించిండ్రో, ఎన్నో రోజులుగా ఆశిస్తా ఉన్నారో